నారాయణపేట జిల్లా మక్తలో మంత్రులు దామోదర రాజనరసింహ వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. ఇక అనంతరం పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సంగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మక్తల పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఇక కార్యక్రమం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఇక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే పన్నిఖారెడ్డి పాల్గొన్నారు. కానీ ఈ రోజు ప్రతి చెరువు కట్ట మీద ఈ బోర్డు పెడతా ఉన్నాం. గిరిజన పెద్ద మంది పేరుంటది, దీని మీద కోళ్ళగడ్డి పేరుంటది, అధ్యక్షుడు ఆయన డైరెక్టర్ల పేరుంటాయి, సెలవులు ఉంటాయి. ఏమైనా ఎక్కడెక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీకు అంతా తెలియాలి. ఇక్కడ నిగ్రహం మీద ఉంది. ఇట్లా కాదు, మాకు అంబులెన్స్ ఇచ్చిన 5 అంబులెన్స్ ఇచ్చినావు, 2 డయాలసిస్ సెంటర్లు ఇచ్చినావు, 2 దవాఖానాలు ఇచ్చినావు, ఇక 42 కోట్ల దవాఖానాలు ఇచ్చిండు, ఆత్మ కూడా 22 కోట్ల దవాఖానాలు ఇచ్చిండు. అమర్చింతలా 23 మంది స్టాఫ్లు ఇచ్చిండు, ఆలోచన 23 మంది స్టాఫ్లు ఇచ్చిండు. 2 అంబులెన్స్ కాదు, ఇంకా ఉట్కూరు కోసం అంటే నిన్న సాంక్షన్ ఇచ్చిండు. మొత్తం కొత్త అంబులెన్స్ 5 ఇచ్చిండు. ఎవరైనా ఇంత చేసిన మనిషిని మనం గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ